రావుకి ద్వారకలో కార్తికేయ కార్యసాధకుడిలా కనిపించాడు. हेलो गाइस, सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए कार्तिकेय 2 मूवी के वेद पाठक सीन का रिएक्शन। एंड अब हमें पता है कि वो लोग जा रहे हैं वेद पाठक के पास है। वेद पाठक जो है हमें जितना पता है वो अनुपम खेर जी ही हैं। सो अब इंटरेस्टिंग मोड आ रहा है मूवी के अंदर। अब पता लगेगा कि कहाँ ये सिचुएशन जा रही है, बिकॉज अभी तक मतलब बहुत ऐसे थोड़ी मोटी चीज़ें मिल रही हैं, फिर जा रही हैं, फिर कुछ हो रहा है, फिर कुछ हो रहा है। पर अब उनको मुग्धा भी मिल गया है, मुग्धा के साथ सामान भी मिल गया है। सो देखते हैं अब क्या होता है। यस, पहले तो वो मुग्धा पे ट्रस्ट खो चुके थे कि उसने चीट किया, वो हमारा सारा सामान लेके भाग गई। बट जब सही टाइम पे मुग्धा ने आके ही उन्हें बचाया, तब और ट्रस्ट रीबिल्ड हो गया कि नहीं, पहले भी इसने ही बचाया था, अब भी इसने ही बचाया, तो यस शी इज समवन के जिस पे वो ट्रस्ट कर सकते हैं। और अब फाइनली जा रहे हैं वेद पाठक के पास। तो एक तो ये भी है कि वेद पाठक जी ने मिलेंगे कहाँ, लाइक वहीं पे मिलेंगे जहाँ पे है, या वापस से कोई और सिटी ट्रैवल करना पड़ेगा। देखते हैं कि आगे क्या होता है। मैं देखते हैं कैसा होगा, तो आप भी देखो, हम भी देखते हैं। लेट्स स्टार्ट। धन्वंतरी वेद पाठक, धन्वंतरी। ओ साइंटिस्ट है क्या है? आइदर बहुत नॉलेजेबल पर्सन है। ఓ అనుపమ్ ఖేర్। అనుకోని ప్రయాణాలు, ఊహించని ప్రమాదాలు, ఇవన్నీ దాటుకుని ఇక్కడ దాకా వచ్చారు. ब्लाइंड है। హలో ముగ్ధ, హౌ ఆర్ యు? నీ గురించి మీ తాత మాటల్లో వినడమే. కార్తికేయ, वाओ। సార్ మీ కళ్ళు కనపడవా? He's so accurate. See? वो सेंस हो जाती है ना उनको हर चीज़ की टच के साथ। సార్ ప్లీజ్, థ్యాంక్ యూ. వద్దు, వద్దా? థ్యాంక్ యూ సార్. కనపడపోయినా ఇన్ని పుస్తకాలు చదివాడా? ఓ 4 పుస్తకాలు రాశాడంట. ఎంత గొప్ప కదా. చూపుకి విజ్ఞానానికి సంబంధం లేదు. एक्चुअली ఇన్ఫ్యాక్ట్ నాకు చూపు లేకపోవడం వల్లే ఐ బికేమ్ వాట్ ఐ యామ్. కమింగ్ టు ద పాయింట్, విశ్వం ఒక పూసల దండ. ప్రతిదీ నీకు సంబంధమే, ప్రతిదీ నీ మీద ప్రభావమే. సౌర కుటుంబం నుంచి సముద్ర గర్భం వరకు అంతా ఒక దారమే. एवरीथिंग इज नेटेड टुगेदर। ओके। మీ సైలెన్స్ నాకు అర్థమైంది. ఐ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. 1000 సంవత్సరాల క్రితమే ఇప్పుడున్న దానికన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్ అడ్వాన్స్డ్గా ఉండేదని నమ్మిన వాళ్లలో మిస్టర్ రావు ఒకడు. ट्रू भी है कहीं ना कहीं। ఆది శబ్దం శంఖనాదం. వాళ్ళ నమ్మకాన్ని బలంగా చెప్పడానికే కాంచ్ అనే పేరుతో ఒక సీక్రెట్ సొసైటీని ఫామ్ చేసుకున్నారు. सीक्रेट सोसाइटी। జనాలకి మంచి చేస్తే జనం కాదు కదా, మన పిల్లలు కూడా మన పేరు గుర్తుంచుకోరు. అదే ఆ పేరుని కోట్లుగా మారిస్తే తరతరాలు తలుచుకుంటారు. ఆ మాటకు ఆశపడిన ప్రముఖులందరూ స్వార్థానికి పని చేయాలనుకుంటే రావు ఒక్కడే దేశం కోసం ప్రాణాలకు తెగిద్దామనుకున్నాడు. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న స్వార్థానికి అందరూ బానిసలేనని ఆ రోజు రావుకు అర్థమైంది. తను తెగించకపోతే ప్రమాదాన్ని ఆపలేనని నిర్ణయించుకున్నాడు. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసిన వాళ్లను తప్పించి మొదటి క్లూ సంపాదించాడు. वाह। రాబోయే ప్రళయాలకి పరిహారాలు, వ్యాధులకి ఔషధాలు, విపత్తులకి పరిష్కారాలు నిక్షిప్తం చేస్తున్న ఆ కంకణాన్ని కనుక్కొని మానవాళికి రాబోతున్న ముప్పు నుంచి కాపాడదామనుకున్నాడు. సార్, ऑल डिसीजेस। అంత క్లో సంపాదించిన మా తాతయ్య కార్తీక్ని ఎందుకు అప్రోచ్ అయ్యాడు? కార్తీక్ని అప్రోచ్ అయింది రావు కాదు, విధి. విధి వెతికేది అర్హత కలవాణ్ణి. కలి విపత్తు నుంచి రక్షించే పరిష్కార రూపం నీకొకటిస్తాను. అర్హుడు దీన్ని అవసర కాలంలో చేరుకుంటాడు. Deserves this. ओके।
పరిస్థితి చేజారిపోతుందని తెలిసినప్పుడు రావుకి ద్వారకలో కార్తికేయ కార్యసాధకుడిలా కనిపించాడు. Antiques అంటే మన देख చరిత్ర, लिया था। మన వైభవం అలా జరుగుతుందని తెలిస్తే దాన్ని ఆపడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. దేశ పునాదుల్ని కాపాడేవాడే ఈ యజ్ఞానికి ఆజ్యం పోయగలడని నమ్మాడు. वाह, ये द्वारका आए तो वो हुआ सब. సార్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీరు రాసిన పుస్తకాలేంటి, మీరు మాట్లాడే మాటలేంటి, అసలు శ్రీకృష్ణుడి వస్తువుల్లో మెడికల్ ఇన్స్క్రిప్షన్ ఉండవేంటి సార్? మీరు ఒక సైంటిస్ట్ సార్. साइंटिस्ट మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతోందని అర్థం, లేదని కాదు. శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. హీఈస్ బయోలాజికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఆన్ దిస్ ఎర్త్. ओह, ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. वे ऑफ लाइफ. वाओ, इट्स नॉट अ रिलीजन. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవరు? वाह, अर्जुन. రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? ओह, लाइक वो वास्ट नॉलेज डिफाइन कर रहे हैं. మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? सही बात है. వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? वाह, కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? ओह, అన్కంట్రోలబుల్ ఆర్పిఎం తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? वाह. అతనొక ఫైటర్, సింగర్, టీచర్, ट्रू. warrior, what not? He's everything. His aura is eternal. He's more than God to me. I worship his excellence. वाह. आंखें खोलती उन लोगों की. సార్, దేవుణ్ణి పూజించడం కన్నా అర్థం చేసుకోవడం అవసరమని నాకు మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది సార్. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం. అడ్వాన్స్ టెలిస్కోప్ టెక్నాలజీ. పూర్వం దీన్ని పర్వతాల మీద వాడేవారు. సప్తరిషి నక్షత్ర సమూహం, శ్రీకృష్ణ తపోస్థలం. శ్రీకృష్ణుడు తపోస్థలం అంటే చంద్రశీల పర్వతం. चंद्रशिला पर्वत. కార్తికేయ, ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే. ओह, ఈ ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది. ఆ కార్యసాధకుడివి నువ్వేనా అని ప్రశ్నిస్తుంది. మానవాళిని కాపాడే మల్టిపుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫర్మేషన్ Oh, wow. అతని కాలి కంకణంలో ఎంక్రిప్ట్ చేయబడి ఉన్నాయి. దానికోసమే నీ ప్రయాణం. गॉड, बर्फ. फर्स्ट ऑफ ऑल ये इन्होंने प्लेस कितनी सही चूज की थी यार. लाइक एंड में तो जो दिखाया था जब वो कार में बैठ के जा रहे थे, पूरे चारों तरफ बर्फ और माउंटेन्स पे पूरे बर्फ भरे हुए थे. लाइक कितना ब्यूटीफुल था. और ये सीन भी काफी अच्छा था. लाइक अनुपम खेर ने
जिस तरीके से बताया कि वो श्री कृष्ण पे क्यों और कैसे इतना ज़्यादा बिलीव करते हैं, और जिस तरह से उन्होंने सब कुछ समझाया कि उनसे बड़ा इन सब चीज़ों में, इन सब फील्ड्स में कौन हो सकता है, कि हर चीज़ उन्होंने गिनवाई कि किस तरीके से उन्होंने अपनी हिस्ट्री में सब चीज़ें की थी अपने टाइम पे। लाइक बारिश कर दी थी एकदम से, काइनेटिक एनर्जी क्रिएट की थी, काफ़ी कुछ किया था। तो उनसे अच्छा म्यूजिशियन कौन हो सकता है, टीचर कौन हो सकता है, बहुत अच्छे से उन्होंने बताया। और फिर उन्होंने बताया कि इसलिए मैं उन पे इतना ज़्यादा बिलीव करता हूँ। और फिर लाइक कार्तिकेय को भी समझ आया, जो उन्होंने लाइन बोली ना कि गॉड को समझना उनकी वर्शिप करने से ज़्यादा इम्पोर्टेंट है, तो वो काफ़ी सही है। लाइक वर्शिप करना इज़ गुड कि हम जाते हैं एंड दर्शन करके आते हैं, बट उनकी टीचिंग्स फॉलो करना और उन्हें समझना कि वो एक्चुअली में हमें क्या कह के गए हैं, वो एक पूरी अलग एक डिफरेंट चीज़ है। तो वो काफ़ी एक अच्छी बात की। और अब कार्तिकेय को भी रियलाइज़ हो गया कि गॉड हैज़ चोजन यू, उन वेद पाठक ने कहा उन्हें कि गॉड हैज़ चोजन यू, तो अब तुम्हें ये फाइंड करना ही है, और तुम्हारे आगे काफ़ी ऑब्स्टेकल्स आएंगे। अब देखेंगे कि उनके आगे क्या ऑब्स्टेकल्स आएंगे। वही, क्योंकि यहाँ पे उनका एक मिशन जो है वो थोड़ा सा आप कह सकते हो ना एक अच्छी राह पे चल पड़ा है। अभी तक वो उनको पता नहीं चल रहा था वो क्या कर रहे हैं, कैसे कर रहे हैं, लाइक हाफ हार्टेड वे में कर रहे थे। लेकिन यहाँ पे, और ऊपर से मैं यहाँ पे तारीफ करना चाहूँगा कि इन्होंने जिस रोल के लिए अनुपम खेर को चूज़ किया है, बिकॉज यहाँ पे कोई भी एक्टर हो सकता था, लेकिन मेरे ख्याल से अनुपम खेर जैसा एक्टर होता है ना, वो एक अच्छी परफॉर्मेंस देता है एंड सिमिलरली वो एक बहुत अच्छा टर्निंग पॉइंट बन जाता है। तो ये एक ऐसा सीन था जब हम पूरे टाइम आँख खोल के और मुंह खोल के देख ही जा रहे थे कि क्या हो रहा है, एंड वो इतना इंप्रेसिवली उन्होंने वो डिलीवर किया था कि बहुत ज़्यादा ही मज़ा आया था देखने में। एंड जहाँ तक उनका वो श्री कृष्ण का बताना कि भाई किस तरीके से वो फ्लूट बजाते थे तो सारे गाएं और सब वो सुनने आते थे। फिर मतलब वो म्यूजिशियन है, सिंगर है, आर्टिस्ट है, वो सब कुछ है, आर्किटेक्ट है, वो जो चाहे वो कर सकते हैं। तो वो चीज़ उनकी बहुत बताया गया। एंड अब मेरे ख्याल से एक अच्छा लीड मिला है, अब वो वहाँ जाते हैं। लेकिन हम एंड में देख रहे थे वो वहीं कहीं नहीं, उनको शायद बीच में पुलिस टकरा गई है, तो अभी भी वो विलन का इन्फ्लुएंस तो अभी भी है ही बहुत भारी। तो अब शायद यहाँ पे क्लियर कट हमें सीधी टक्कर होने को दिख सकती है। तो आप लोगों को कैसा लगा कुछ जरूर बताएगा, इसे लाइक करते जाए, कमेंट करते जाए, शेयर करते जाए, सब्सक्राइब करते जाए। बाय।